ఈ వీడియోలో డీడ్ మొదటి సంవత్సరం ఐసిటి గురించి తెలుసుకుందాం. కృత్యం అంటే ఏమిటి? పిల్లలకు మనం కల్పించే అభ్యసన కృత్యం ఎలా ఉండాలి అనే అంశంపై సరైన అవగాహన లేకుండానే చాలా మంది ఉపాధ్యాయులు మేము కృత్యాధార పద్ధతిలో బోధిస్తున్నాం అని చెప్పడం మనం చూస్తూ ఉంటాం. అభ్యసన కృత్యాన్ని విద్యార్థి తన అభిప్రాయాన్ని, ఆలోచనలను, అవగాహనను వ్యక్తపరిచే ఒక భాషగా మనం భావిస్తాం. కొందరు విద్యార్థులు తమ ఆలోచనలను పదాల రూపంలో వ్యక్తపరచలేరు, కానీ వారు ఒక అభ్యసన కృత్యం చేస్తున్నప్పుడు మనం వారి ఆలోచనలు, అవగాహనను, సృజనాత్మకతను చాలా స్పష్టంగా పరిశీలించగలం. అలాంటి అవకాశం విద్యార్థి కల్పించే అభ్యసన సన్నివేశాన్ని మనం అభ్యసన కృత్యం అంటాం. విద్యార్థి మానసికంగా, శారీరకంగా చురుకుగా పాల్గొనే అవకాశాన్ని కలిగి ఉండే అభ్యసన సన్నివేశాన్ని మనం కృత్యం అంటాం. కృత్యానికి ఉండవలసిన లక్షణాలు: ఆలోచనలు రేకెత్తించేదిగా ఉండాలి, ఆసక్తిని కలిగించేదిగా ఉండాలి, సవాలుతో కూడినదిగా ఉండాలి, విద్యార్థి స్థాయికి తగినదిగా ఉండాలి, లక్ష్యాత్మకంగా, ఆచరణాత్మకంగా ఉండాలి, విద్యార్థి చురుకుగా పాల్గొనేదిగా ఉండాలి, విద్యార్థికి వ్యక్తిగతంగాను సమూహంలో అభ్యసనం చేసే అవకాశం కల్పించేదిగా ఉండాలి, మార్పులకు చేర్పులకు అవకాశం కల్పించేదిగా ఉండాలి. కృత్యాలలో రకాలు: విద్యార్థులకు మనం కల్పించే అభ్యసన కృత్యాలను క్రింది విధంగా వర్గీకరించవచ్చు. అన్వేషణాత్మక కృత్యాలు, నిర్మాణాత్మక కృత్యాలు, వ్యక్తీకరణ కృత్యాలు. అన్వేషణాత్మక కృత్యాలు: ఈ రకమైన కృత్యాలు ప్రత్యక్ష అనుభవం ద్వారా జ్ఞాన సముపార్జన లేదా జ్ఞాన నిర్మాణం చేసేవిగా ఉంటాయి. ఇవి ఒక భావనను అవగాహన చేసుకోవడానికి దోహదపడేవిగా ఉంటాయి. కింది ఉదాహరణలు పరిశీలించండి. అయస్కాంతాలు ఎలా ఆకర్షించుకుంటాయి? లోలకం యొక్క డోలనావర్తన కాలం దేని మీద ఆధారపడి ఉంటుంది? నీటి బాష్పీభవనంను ప్రభావితం చేసే అంశాలను కనుక్కోండి. ఇచ్చిన పదార్థాలను విద్యుత్ వాహకాలు, విద్యుత్ బంధకాలుగా వర్గీకరించండి. విద్యుత్ ఘటాలను శ్రేణిలో సమాంతరంగా కలిపినప్పుడు ఏ సందర్భంలో విద్యుత్ బల్బు కాంతివంతంగా మెరుస్తుంది? ఎందుకు? ఈ విభాగంలో ఇచ్చే కృత్యాలు సాధారణంగా విద్యార్థిని కింద సూచించిన పనులను నిమగ్నంగా చేసేవిగా ఉంటాయి. పరిశీలించడం, పోల్చడం, ప్రశ్నించడం, చర్చించడం, పరిశోధించడం, ప్రయోగాలు చేయడం, పరీక్షించడం, ఊహించడం, సమాచారం సేకరించడం, విశ్లేషించడం, నిర్ణయాలు చేయడం. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.